హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. అందరికీ అడ్వాన్స్గా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ సండే అండి. నేనైతే పత్తి చేను దగ్గరికి వచ్చానండి. పత్తి చేనులో గడ్డి వీకుదాం అనేసి గుంటకలు అస్సలు దూరలేదండి. మా దగ్గర అయితే వర్షం అస్సలు లేదండి. నేను 3 days కింద పెట్టిన షార్ట్లో చేను బాగుంది కదా అక్క అని చెప్పారు. పత్తి చేను అది సాయంత్రం పూట 6 గంటలకు తీసాను షార్టు, అందుకే మీకు మంచిగా కొట్టింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 11 o'clock అవుతుంది. పత్తి చేను చూసారా ఎట్లా ఎలాడబడ్డదో, మొత్తం ఆకులు మొత్తం ఇంకా వర్షపాతము 5 days కింద వర్షం కొట్టింది, కానీ అది ఎట్లా అంటే మా మునుగోడు ఊళ్ళ వరకే కొట్టిందండి. ఈ పత్తి చేను వరకు రాలేదు. ఇప్పుడు నేను అడుగు మందు పెట్టాలి, మీది మందు కొట్టాలి. మీది మందు కొట్టాలన్నా కూడా ఇప్పుడు కొంచెమన్నా తడి ఉండాలి చేనులో. అడుగు మందు పెట్టాలన్నా కూడా కరిగే వాన కొట్టాలి. వాన లేక 15 రోజుల పైన అవుతుందండి. భూమి మొత్తం ఎట్లా ఉందంటే గట్టిగా అయిపోయింది. గుంటకలు కూడా దూరలేదండి. గుంటకలు ఆయన రమ్మంటే ఇంక రేపు పొద్దున్న వస్తే, ఇప్పుడు ఎండ అయింది కదా, ఈ ఎండకు రానంటుండు. మధ్యాహ్నం అన్న కట్టమంటే మధ్యాహ్నం కూడా కట్టనమ్మా, ఎండ 3 అయినా మస్తు ఎండ కొడుతుంది, కట్టను, లేదన్నా 3 గంటలన్నా పడుతుంది 2 ఎకరాల పత్తి చేను, మధ్యాహ్నం కూడా కట్టను, రేపు మార్నింగ్ కడతా అన్నాడు. రేపు మార్నింగ్ గుంటక తోలిస్తే ఈ మధ్యలో ఉన్న గడ్డి పీకియాలి. ఇప్పుడు టంగ అంటుందండి. గడ్డి పీకిద్దామన్నా చేను మొత్తం టంగ అంటుంది. ఇంకా గడ్డి కూడా వర్షం వస్తేనే ఇక అడుగు మందు పెట్టి మీది మందు కొట్టించి గడ్డి పీకియాలండి. ఇంకా అయితే ఇప్పుడు డ్రిప్పులు ఉన్నాయండి మా పత్తి చేనులో. డ్రిప్పులు మోటార్ సాగిద్దామంటే ఆటోమేటిక్ ఖరాబ్ అయ్యింది. అలాగే బోర్ మోటార్కు ఆ డ్రిప్పు పైపులకు జాయింటు రింగ్ పైపు ఉంటుందండి, 2 ఇంచుల రింగ్ పైపు, అది రంధ్రాలు పడి మొత్తం నీళ్ళన్నీ సిమ్మించి కొడుతుంది. అయితే మెకానిక్కి రమ్మన్నా ఆటోమేటిక్ ఫిట్ చేసేందుకు, అలాగే పైపు జాయిన్ చేసేందుకు మెకానిక్ వేరే చోట మోటార్ వీకడానికి వేయండు. మధ్యాహ్నం వస్తా అంటుండు. ఇంకా మధ్యాహ్నం ఆటోమేటిక్ ఫిట్ చేయించాలి, రింగ్ పైపు ఫిట్ చేయించాలి. ఆ 2 ఫిట్ చేయించి డ్రిప్పులు ఏమైనా సాగుతాయేమో చూడాలి. మోటార్ ఎంత పోస్తుంది అనేది ఒకరోజు పెట్టాను, 1 గంట 2 గంటలు పోసింది, కానీ 2-3 డ్రిప్పులు కూడా అసలు ఉట్టలేదండి. వర్షం లేదు కదా మా దగ్గర. అది ఎండాకాలంలో మొక్కజొన్న చేను పెట్టినప్పుడు మొత్తము నీళ్ళన్నీ గుంజుకుపోయినాయి కదా, ఒక్క డ్రిప్పు కూడా వారలేదండి. అప్పుడు గుంజుకుపోయినాయి. మే నెల కాదు, ఏప్రిల్ నెలలో మొత్తం గుంజుకుపోయినాయి. అయితే ఇక మళ్ళీ మోటార్ ఒక రోజు పెట్టినా కానీ ఒక్క డ్రిప్ కూడా ఉట్టినట్టు అనిపించలేదు. చుక్కలు నీళ్లు గారినట్టు అనిపించింది. అప్పుడైతే నీళ్లు డ్రిప్పులలో ఉట్టలేదండి. ఈరోజు సాగించాలి, ఎట్లాగైనా మోటార్ సాగించాలి. కనీసం రోజుకు 3-4 డ్రిప్పులు అయినా సాగించిన చేను అయితే మనసు తరుక్కుపోతుందండి. ఈ గుంటకలు కొట్టక తప్పదు, అడుగు మందు పెట్టక తప్పదు, పై మందు కొట్టియక తప్పదు, పెట్టుబడి పెట్టక తప్పదు, గడ్డి వీకియక తప్పదు. ఇన్ని పెట్టినా కూడా పంట ఈసారి పండడం చాలా కష్టంగా ఉందండి. రోనికార్తెల బాగా వచ్చింది వాన, వద్దంటా ఉంటే వచ్చింది. కంటిన్యూగా 3-4 రోజులు కొట్టిందండి. వెనకబడ్డ భూములు దుందామన్నా ఆరలేదు అసలు వాన ఆగలేదు. 3-4 రోజులు కంటిన్యూగా రోనికార్తెల బాగా కొట్టింది. ఇప్పుడు ఎందుకో మన పగబట్టినట్టే ఉందండి. ఇప్పుడు మా చిలకలకాయ అయితే వర్షపాతమే లేదు. ఇప్పుడు మా ఊరవతల కొట్టిన చేనులకైతే బాగా 10 నుండి కాళ్ళు మొత్తం దిగబడుతున్నాయి. అంటే ఇప్పుడు 4-5 రోజులు అయ్యే వర్షం కొట్టి కూడా ఆరతలేదంట. అక్కడ అడుగు మందు పెడదామన్నా సాగతలేదంట. గీడు నుంచి గీడికి ఒక 2 kilometers 1 kilometer 1/2 kilometer తేడానే ఉందండి. ఇప్పుడు ఆ మిల్లుల వరకు ఉంది, ఇప్పుడు మా భూముల వరకు లేదండి. ఇంత అన్యాయం చేస్తుండు వానదేవుడు అయితే, ఏందో ఏం అర్థం అవుతలేదు. నాకు ఈ పత్తి చేను చూస్తే బాధ అనిపిస్తుంది. వాన పడితేనేమో ఏమనిపించదు. మనకు కూడా అంతే, దూపైనప్పుడు వాటర్ తాగితేనే కడుపు నిండుతుంది. ఇంకా దూపైనప్పుడు నీళ్ళు లేకుంటే ఎట్లుంటాం, వేలాడేసినట్టు ఎట్లా మనిషికి కూడా చేత కాదు. ఇప్పుడు మా పత్తి చేను కూడా అనిపిస్తుందండి, మొత్తం వేలాడేసి ఆకులన్నీ ఆరిపోయినాయి. ఈరోజు పై మంది కొట్టిద్దామని మందుల షాప్ ఆయన దగ్గరికి పోతే, వద్దురా పదును లేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఆరిపోతుంది, ఇంకా చేను బాగుండదు, పదును ఉంటేనే పై మందు కూడా పదును ఉంటేనే పై మందు కొట్టాలి, పదును లేని పై మందు కొట్టొద్దు అన్నాడు. ఈరోజు అయితే గుంటక తోలిద్దాం అనుకున్నా, పై మందు పెట్టిద్దాం అనుకున్నాండి. ఏ పని సాగట్లేదు. గుంటకాయనేమో రేపు వస్తా అంటుండు, పై మంత్ ఏమో వర్షం వచ్చిందాక కొట్టొద్దు అంటుండు. ఇలా ఉందండి నా పరిస్థితి అయితే. ఇది డ్రిప్పుల జాయింట్స్ అండి. అది చూడండి గడ్డి అయితే ముడుతుంది. ఇంకా అక్కడైతే ఈడుంచలేదు, ఇక్కడ నుంచి వచ్చి గడ్డి అయితే విపరీతంగా ఉందండి ఈ డ్రిప్ జాయింట్ల కాడ. ఇంకో ఇదంతా కొడుతున్నాను. గడ్డి అయితే అస్త కష్టంగా
వెళ్తుంది. గడ్డి కూడా ఆరిపోయింది, పదనే లేదు గడ్డికి కూడా. వానదేవుడు అయితే పగబట్టింది మా బియ్యం మీద అయితే. ఎక్కడెక్కడ కొడుతుందమ్మ, ఎక్కడెక్కడ కొడుతుంది. ఈ మునుగోడు ఊళ్ళో పడతలేదు, మా చెలకలల్లో పడతలేడు ఈ వానదేవుడు. ఒక్కనాడు వచ్చిపో దేవుడా, ఒక్కనాడు వచ్చిపో. మా పత్తి చేనులను చూడు దేవుడా, ఈయనన్న కనికరం పుడతలేదా మా చేనుల మీద. గడ్డి ఏమో బాగా పెరుగుతుంది, పత్తి మొక్కలేమో పెరిగాయి. మా మమ్మీ చూడ ఎంత అష్ట కష్టాలు పడుతుందో గడ్డి వీకనికి. నువ్వు పిల్లగాడు అయ్యింది, నువ్వు వీక్తున్నావా? నేనేగా చేసేది. ఈడ కంకు చెట్టు చూడండి, పత్తి చెట్ల కంకి చెట్టు పడ్డది, మొక్కజొన్న చెట్టు పడ్డది. ఇగో మొక్కజొన్న కాయ కూడా అయింది చూడండి ఫ్రెండ్స్. కాయ అన్నది మొక్కజొన్న కంకి, మొక్కజొన్న కంకి పడ్డది చూడండి ఫ్రెండ్స్. గింజలు అయినాయా ఇలా? ఏమైనాయో ఇప్పుడు గింజలు అయితే తెంపుకోదాం. అదే మనం ఇప్పుడు తెంపుకోదామనే ఉంటుంది. కాలే నీళ్ళు లేక ఆడొక్కటే అయింది గింజలు. ఈ పాటికి కావాలి అసలు గింజలు, నీళ్ళు లేక కాలే. ఇంకా అయిపోయి ఇది తీసినాక ఏం అసలు కాయదు. ఇక సండే రోజు రెస్ట్ తీసుకుందామంటే ఎక్కడ కుదురుతుందండి, పచ్చి వాళ్ళకి అసలు కుదరదు కదా. ఇది డ్రిప్ లైన్ అండి, ఇంకో ఇవి డ్రిప్ లైను, డ్రిప్పులు ఉన్నాయి కదా. ఈ పైపులన్నీ చూసుకుంటూ చిన్న గడ్డి కొట్టుకుంటూ వస్తున్నానండి. కుప్పలు చూడండి, గడ్డి కుప్పలు. ఈడొకటి, ఆడొకటి, ఇంకో ఆడొకటి. ఇదంతా ఇప్పుడు చేయించి ఇక్కడ ఇది 100% వరంలో 0.5% కూడా కాలేదు, 25% వరం కూడా కొట్టలేదండి. ఇంకా మస్తుగా ఉంది. ఈ నుంచి కనపడే ఆందాకు ఉందండి. మందు కొడదామన్నా వానలేదు, మందు పెడదామన్నా వానలేదు. ఈ వరమన్నా మంచిగా చెక్కుకొని డ్రిప్పులన్నా సాగిద్దాం అనుకుంటున్నాను. మోటార్ ఎలాగైనా ఇవాళ అది ఆటోమేటిక్ ఫిట్ చేసి ఆ పైపు ఫిట్ చేయాలండి. ఫిట్ చేసి ఎలాగైనా మరి ఇక నైట్ పెట్టాను ఉంచాలి, పారతేమో చూడాలి. అందుకే ఇదంతా గడ్డి అంతా చెక్కితే ఈ డ్రిప్ లైన్స్ అనేవి దొరుకుతాయండి. అప్పుడు డ్రిప్పులు ఆన్ చేసి సాగించవచ్చండి. ప్లీజ్ ఈ మహిళా రైతుకైతే చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మీ చేనులలో ఇలాగే పనులు చేస్తారా? అందరు చేయరు కదా, చేసే వాళ్ళు ఉంటే నా వీడియోస్ చూస్తే కామెంట్ చేయండి. హాయ్, బాగా ఆకలిస్తుందండి. 1:30 అవుతుంది. కొట్టి నా భుజాలు నొప్పులు పెడుతున్నాయండి. ఎండకు తట్టుకోలేకపోతున్నాం. ఇద్దరికి చెమటలు విపరీతంగా వస్తున్నాయండి. బాబు అయితే ఇక నా వల్ల కాదు మమ్మీ, నేను పోయి కూర్చుంటా అంటుండు. బాబు అయితే నా వల్ల కాదు మమ్మీ, నేను పోయి కూర్చుంటా, నా వల్ల కాదన్నాడు. వాడికి ఏదన్నా అయినా ఇబ్బంది అయినా నాకే కదా బాధ. పోనా అయినా నువ్వు ఏ కష్టం చేయకుంటే పోయి నీడ కూర్చోపో అంటే వచ్చి ఈడ కూర్చొని సెల్లు చూస్తుండండి. ఇక నేనే ఒకదాన్ని మొత్తం కొడుతున్నానండి గడ్డి. ఈరోజు రెట్టలు అయితే బాగా నొప్పి పెడతాయి. ఎలాగైనా కథం చేయాలండి, కష్టపడి అయినా సరే ఈరోజు ఈ వరం కథం చేస్తే రేపు గుంటక దోలే ఆయనకి ఈజీగా ఉంటుందండి. గడ్డి తగలదు ఆయనకు, ఫ్రీగా వెళ్ళగలుగుతాడు గుంటక ఆయన. మేమైతే అన్నం తింటున్నామండి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ పెరుగు తెమ్మంటే తెగుకుంటూ వచ్చింది, మర్చిపోయిందంట. ఒక్క పని మీద పోలేదండి, పైపు మర్చిపోయినా, మోటార్ పైపు పోయి బండిలో పెట్రోల్ పోసుకొని మోటార్ పైపు తీసుకొని అలాగే ఈ షర్టు మర్చిపోయి వచ్చానండి మార్నింగ్. మళ్ళీ షర్టు తీసుకొని ఒక్క నిమిషం ఆగకుండా మళ్ళీ వస్తూ ఒక చేనులో పత్తి చేను ఆయన కాడ ఆగి ఆయన కాడ అది వరాల పారాడుకొని పత్తి చేను చేరుకున్నాండి. ఇన్ని పనుల మీద పోయినా పెరుగు అనేది మర్చిపోయానండి. పెరుగుదేలే ఏందేలా పెరుగుదేలేదని గునుస్తూ ఉండు. చికెన్ కర్రీ బాగానే ఉంది కదా, చికెన్ కర్రీ తినమంటున్నా. లెగ్ పీస్ తెచ్చిన, ఉదయమే తిన్నా నేను లెగ్ పీసు. వాడు ఉంచుకుండు, నేను పచ్చి చేనులో తింటా అని తెచ్చుకుండు. ఇంకో లెగ్ పీస్ ఇప్పుడు తింటుండు. పత్తి చేనులో కారం తెచ్చుకున్న బాగుంటుంది కదా. మాది మంచిగా బగారా రైస్, చికెన్ కర్రీ బాగుందండి కాంబినేషన్. పెరుగుంటే బాగుండేది నిజంగానే.
పెరుగు మర్చిపోయాను. ప్లీజ్ ఈ మహిళా రైతుకు మాత్రం సపోర్ట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ కూడా ఎవరు పెట్టట్లేదండి. నా వీడియోస్ నచ్చట్లేదా ఏమో అర్థం కావట్లేదు. మేము చాలా కష్టపడుతున్నామండి. 1 year కూడా దాటిపోయింది మేము ఛానల్ పెట్టి. ఏందో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, తగ్గుతున్నారు, దాగుడు మూతలు ఆడుతుర్రండి నా ఛానల్ తోటి. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. 1 year అయినా ఎందుకో నా ఛానల్ ఇలా ఉంది అని అనిపిస్తుంది. ఎవరికి నచ్చట్లేదా ఏంటి అనిపిస్తుంది. నేను ఒక్క పని ఏం చేయట్లేదండి. జాబ్ చేస్తున్నాను, పత్తి చేను చేస్తున్నాను. మిషన్ గిరాకీ వచ్చినప్పుడు అప్పుడప్పుడు మిషన్ కుడతాను. నాకు గిరాకీ ఎక్కువ రాదు. నాకు బ్లౌజులు కుడతాను, అలాగే చీర ఫాల్ చేస్తాను. 2 మిషన్లు ఉన్నాయి నాకు. అయినా డిజైన్ వర్కులని, ఎంబ్రాయిడింగ్ వర్కులని వేయించుకొని కుట్టించుకుంటారు. మగ్గం వర్క్ బ్లౌజులు అయితే నా మిషన్ మీద రావండి బ్లౌజులు. అలా డిజైన్ వర్క్ బ్లౌజులు అయితే నా మిషన్ మీద వస్తాయి. అయినా నా దగ్గర కుట్టించుకోరండి. బయట వాళ్ళు ఎలా కుట్టినా నచ్చుతారు, కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏందో బ్లౌజులు ఇవ్వడానికి వెనకాడతారు, కుట్టినాక డబ్బులు ఇవ్వడానికి కూడా వెనకాడతారండి. అలా ఉంటుంది నా మిషన్ పరిస్థితి. ఒంటరిగా బతికే వాళ్ళని ఎవరైనా చీప్గా చూస్తారు కదా. ఈమెకేంది జాబ్ చేస్తుంది, వ్యవసాయం చేస్తుంది, మిషన్ కుడుతుంది అని అంటారు, కానీ ఒక సాయం కూడా చేసే మనుషులు కూడా కాదు. ఎస్సరపట్టు గడ్డి ఇప్పటికి అయిపోయిందండి. ఇప్పుడు ఎంత అవుతుందా నా టైమా 4:15 అయింది. 12కి మొదలు పెట్టానండి ఈ గడ్డి పీకడము. ఇంకో 4:15 అయిందంట అయిపోయేసరికి. మధ్యలో ఎండగొట్టినప్పుడు రెస్ట్ తీసుకున్నానులేండి, కానీ ఇవాళ నా భుజాలు అయితే మస్తు నొప్పులు పెడతాయండి. హాయిగా నిద్ర పడుతుంది, కానీ ఒళ్ళు నొప్పులు చాలా ఉన్నాయి. ఇంకో ఇక్కడ మొదలు పెట్టానండి 3 ఇంచ్. అక్కడ మధ్యలో మీకు గడ్డి కుప్ప కనబడుతుంది కదా, ఆ గడ్డి కుప్ప కాదండి, అవతల వరకు ఆ గడ్డి ఒక ఆయన బర్రెలున్నాయని చెప్పిండండి. ఆయన అప్పుడు మాకు మొక్కజొన్నకు నీళ్ళు పెట్టిండు ఆ చిలకాయన. అయితే ఆయన చెప్పిన ఆల్రెడీ ఒక మోపు ఎత్తుకొని పోయిండు. ఇప్పుడు ఇంకొక పెద్ద మోపు అవుతుందండి, ఆయన కోసం ఉంచిన కట్టుకొని పోతాడండి. ఇక చూడండి ఎంత నీట్గా అయిపోయిందో మా చేను అయితే. కంకు జరుగు కష్టం అయితే పడ్డాను, కానీ రిలీఫ్ ఉందండి. అనుకున్నది సాధించాను, అయిపోగొట్టాను మొత్తం. సక్సెస్ఫుల్ అయింది. కానీ దేవుడా వర్షం మాత్రం నైట్ కొట్టాలి దేవుడా. వర్షం కొడితేనే మీది మంది అయినా అడుగు మంది అయినా సాగుతుంది. పత్తి చేనుకు బలం ఉంటేనే అది మంచిగా కాయ వేస్తుంది, పత్తి పండుతుంది. కానీ పత్తి చేనుకు బలం లేనిది ఏం కాయ వస్తుంది, ఏం పత్తి వెళ్తుంది, వెళ్ళలేదు కదా. ఇప్పుడు మంచిగా పెట్టి ఇప్పుడు అది బలం తినే ఏజ్ అండి. ఈ బలం తినే ఏజ్లోనే వాన మొత్తం పోయింది మా కాయ. ఏం చేయాలో ఏమో వాన దేవుడు దయ్య. ఇవాళ మస్తు ఉడకపోసింది, మస్తు ఎండ కొట్టిందండి. ఈ ఎండకైతే మస్తు వాన కొట్టాలి అసలు లెక్కకు. మధ్యాహ్నం అయితే కొండంత మబ్బు పట్టిందండి, వస్తుందేమో అనుకున్నా నేను. ఇదంతా అయిపోకముందుకే వస్తుందేమో వర్షం అని అనుకున్నా. ఆ మబ్బు ఎక్కడ పోయిందో ఏమోనండి, అసలు వాన అనే ముచ్చటే లేదు. నైట్ అన్న కొద్ది చినుకులు, భూమి తడిసే చినుకులు పడ్డా కొంచెం రిలీఫ్ ఉంటుందండి చేనుకైతే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మహిళా రైతుకు మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. బాయ్.